తెలుగుదేశం పార్టీతో పొత్తుతో ఈ ఎన్నికల బరిలో దిగిన జనసేన పార్టీ అతి పరిమిత సీట్లకు పోటీ చేస్తూ అవాసుపాలవుతుంది. ఎప్పుడైతే జనసేన కేవలం 24 సీట్లకు పోటీ చేస్తుందని ప్రకటించారో అప్పుడే జనసేన అత్యంత బలహీనపడింది. కాపు ఓట్ బ్యాంక్, పవన్ కళ్యాణ్ అభిమాన వర్గం ఇవన్నీ జనసేన వెంట ఉన్నాయనుకున్న దశలో జనసేన స్థాయిని పవన్ కళ్యాణే కిందకి దించారు. కేవలం 24 సీట్లలో పోటీకి ఒప్పుకొని నవ్వుల పాలయ్యారు. మరి ఆ సీట్లలో పోటీ విషయంలో అయినా కట్టుబడ్డారా అంటే అంత సీన్ కూడా లేదు. 24 కాస్త 21 అయ్యాయి. ఆ 21లో తెలుగుదేశం నుంచి వచ్చిన వారు, చంద్రబాబు పంపిన వారు, రాజకీయంగా తెరమరుగు అయిన వారికి రాత్రికి రాత్రి కండువాలు వేసి వాళ్ళే అభ్యర్థులు అని ప్రకటించారు. ఇది జనసేన రాజకీయాన్ని మరింత ప్రహసనంగా మార్చింది. జనసేనకు కనీసం 60 నుంచి 70 సీట్లలో పోటీకి తెలుగుదేశం అవకాశం ఇస్తే కాపు ఓట్ల బదిలీ జరుగుతుందని కాపు పెద్దలు బాహాటంగానే చెప్పారు. అది వాస్తవం కూడా. అయితే పవన్ కు అలాంటి రాజకీయ స్ట్రాటజీలు ఏమీ లేవు. కేవలం జగన్ అంటే నచ్చదు. జగన్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే అది తన వల్లనే అని చెప్పుకునే తృప్తి పొందాలి అని ఉంది తప్ప కాపులను రాజకీయ శక్తిగా ఎదిగేలా చేయాలనో లేదా జనసేనను ఒక రాజకీయ పార్టీగా నిలబెట్టాలనో ఉద్దేశాలైతే పవన్ కు ఏ విధంగా లేవు అని అందరికీ క్లారిటీ ఉంది. ఇప్పుడు అందుకు ఫలితాలు గట్టిగా వినిపిస్తున్నాయి. జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం నుంచి సహకారం లేకపోవడం, అక్కడ అభ్యర్థుల విషయంలోనూ జరుగుతున్న రచ్చల సంగతిని పక్కన పెడితే రాష్ట్రంలో 150 సీట్లకు పైగా జనసేన పోటీలో లేదు. వీటిల్లో గత ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన నియోజకవర్గాలు ఉన్నాయి. కొద్ది గొప్ప ఓట్లను తెచ్చుకున్న సీట్లు ఉన్నాయి. జనసేన తరపున ఎవరో ఒకరు పని చేస్తూ ఈ ఎన్నికల్లో పోటీ అవకాశం ఆశించిన వారున్న నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే పవన్ తెలుగుదేశం పార్టీతో పొత్తు అన్నారో అప్పుడే ఇలాంటి చోట్ల జనసేన ఊసులో లేకుండా పోవడం మొదలైంది. తెలుగుదేశంతో పొత్తుతో ఎలాగూ అక్కడ జనసేన నుంచి అవకాశం లభించదనే క్లారిటీతో చాలా మంది జారుకున్నారు. అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చాక సరే టీడీపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో జనసేన కోసం మొన్నటి వరకు పనిచేసిన వాళ్ళంతా ఇప్పుడు వేరే దారులు చూసుకుంటున్నారు. మామూలుగానే జనసేన పార్టీ నిర్మాణం ఏమీ లేదు. ఎక్కడైనా ఇన్ఛార్జీలు గతంలో పోటీ చేసిన వారు ఉంటే వారు కేంద్రంగానే అక్కడ జనసేన ఉనికి ఆధారపడి ఉండేది. ఇప్పుడు వాళ్ళు కూడా కాడి పడేస్తున్నారు. పోటీలో లేని పార్టీ తరపున తాము చేసేదేముంది అన్నట్లుగా వారి స్పందన ఉంది. రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గంలో కూడా ఎక్కడైనా జనసేన ఇన్ఛార్జ్లో ఆ పార్టీ అభిమానులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థితో కలిసి ప్రచారం చేస్తున్న దాఖలాలు లేవు. కొన్ని చోట్ల జనసేన కండువాలతో కుర్రకారు ఎక్కడైనా వచ్చినా జై జనసేన అని నినాదించిన టీడీపీ నేతలు కేడర్ వారిని నోరు మూయమంటున్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ముందు ఎవరో ఇలానే ఆరిస్తే ఆ వీరాభిమానిపై అంతా ఒక్కసారిగా పడిపోయారు. జేసీతో సహా అంతా జనసేన అభిమానిని అదిలించారు. అక్కడే కాదు, చాలా చోట్ల జన సైనికుల పరిస్థితి ఇదే. జనసేన వాళ్లే వెళ్లి వీరాభిమానంతో టీడీపీ అభ్యర్థుల వెంట తిరుగుతామన్నా వారిని ఖాతరు చేసే పరిస్థితి లేదు.